హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన మరియు అందమైన శ్రీరంగం దేవస్థానానికి ప్రయాణం చేయబోతున్నాం. ఇది తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరంలో ఉంది. ఈ దేవాలయం కేవలం భక్తులు ప్రార్థనలు చేసే స్థలం మాత్రమే కాదు, సాంప్రదాయాలు, శిల్పకళ మరియు భక్తితో నిండిన జీవాంత సంస్కృతి చిహ్నం కూడా. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం మరియు లక్షలాది మంది భక్తుల హృదయాలలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ దేవస్థానంలో మొత్తం 21 గోపురాలు ఉన్నాయి. ఇవన్నిటిలో అత్యంత ప్రసిద్ధమైనది ఎత్తైనది రాజగోపురం. ఇది 239 అడుగులు మరియు 13 అంతస్తులు కలిగి ఉంటుంది. ఇది కేవలం ఈ దేవాలయంలోనే కాదు, మొత్తం ఏషియాలోనే అత్యంత ఎత్తైన గోపురం. ఇంకొక ప్రసిద్ధి చెందిన గోపురం పేరు వెల్లై గోపురం. ఇది దేవాలయం తూర్పు వైపున ఉంటుంది. ప్రతి గోపురానికి దేవతల విగ్రహాలు, పురాణ కథలు మరియు రంగులతో అద్భుతంగా అలంకరించబడి ఉంటుంది. ఇది కేవలం చూడడానికి అందంగా ఉండటమే కాదు, ఇక్కడి ప్రజలు తమ భక్తిని, సంస్కృతిని ఎంత గౌరవంగా భావిస్తారో కూడా చూపిస్తాయి. ఈ దేవాలయానికి ఒక గొప్ప బంగారు గోపురం ఉంది. దానిని రక్షించేందుకు చుట్టూ ఎలక్ట్రిక్ ఫెన్స్ ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో పూజల కోసం పట్టు చీరలు, ధోతీలు, తువ్వాళ్లు వంటి ప్రత్యేక వస్త్రాలు ఉపయోగిస్తారు. తర్వాత ఇవి వేలంలో ఉంచబడతాయి, అంటే ప్రజలు వాటిని ప్రత్యేకంగా కొనుగోలు చేయవచ్చు. సుమారు 1000 సంవత్సరాల క్రితం 11వ శతాబ్దంలో శ్రీరంగం దేవస్థానంలో రామానుజులు అనే ఒక తెలివైన మరియు పవిత్రత కలిగిన మహానుభావుడు జీవించారు. రామానుజులు శ్రీ పెరుంబుదూర్ అనే ఊరిలో జన్మించారు. తర్వాత తిరుకోస్టియూర్ అనే ఊరిలో ఒక శక్తివంతమైన మంత్రాన్ని నేర్చుకున్నారు. కానీ ఆయన ఆధ్యాత్మిక గురువు యామునాచార్యులు మరణించిన తర్వాత రామానుజులు శ్రీరంగంకు వెళ్లి అక్కడే తమ జీవితాన్ని కొనసాగించారు. ఇప్పటికీ రామానుజుల శరీరాన్ని శ్రీరంగం దేవాలయంలో సురక్షితంగా ఉంచబడిందని భక్తులు నమ్ముతారు. పురాణాల కథల ప్రకారం రామాయణంలోని శ్రీరాముడు ఒకసారి తను పూజించిన విష్ణుమూర్తి విగ్రహాన్ని విభీషణుడికి బహుమతిగా ఇచ్చాడు. కానీ రాముడు ఒక షరతు పెట్టాడు: ఈ విగ్రహాన్ని భూమిపై ఉంచకూడదు, ఉంచిన వెంటనే అది అక్కడనే స్థిరంగా ఉండిపోతుంది అని చెప్పాడు. విభీషణుడు లంకకు వెళ్తుండగా శ్రీరంగం వద్ద కావేరి నది తీరానికి చేరాడు. అప్పుడు అక్కడ ఒక ఉత్సవం జరుగుతుంది. అతను ఉత్సవాన్ని చూడాలని అనుకొని విగ్రహాన్ని కొద్దిసేపు భూమిపై ఉంచాడు. ఉత్సవం ముగిసిన తర్వాత విభీషణుడు విగ్రహాన్ని మళ్ళీ ఎత్తాలనుకున్నాడు, కానీ అది కదలలేదు. ఇలా జరిగినందుకు విభీషణుడు చాలా బాధపడ్డాడు. అప్పుడు భగవంతుడు అతన్ని ఓదార్చుతూ ఇలా అన్నాడు: నేను ఇక్కడే ఉంటాను, కానీ నా దృష్టి ఎప్పుడు దక్షిణ దిశ, అంటే లంక వైపునే చూసుకుంటూ నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అందుకే శ్రీరంగంలోని విగ్రహం దక్షిణ దిశగా చూస్తూ ఉంటుంది. ఇది చాలా అరుదైన విషయం. శ్రీరంగం దేవాలయం ఒక అందమైన మరియు శాంతియుతమైన ప్రదేశం. ఇక్కడి శిల్పాలు, గోపురాలు మరియు మండపాలు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. చాలా మంది ఇక్కడకు ప్రార్థించడానికి, నేర్చుకోవడానికి మరియు ఆధ్యాత్మికంగా ప్రశాంతంగా ఉండటానికి వస్తారు. నేను ఈ ప్రదేశాన్ని చూసి ఎంతో ఆనందించాను మరియు దీని చరిత్ర గురించి చాలా నేర్చుకున్నాను. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా ఈ పవిత్రమైన దేవాలయాన్ని సందర్శించాలి. ఇలాంటి ప్రదేశాలు మన సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేస్తాయి మరియు చారిత్రక ప్రదేశాలను తెలుసుకోవడం వల్ల మనకు గర్వంగా అనిపించేలా చేస్తుంది.